హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి అయానిక్ బాండ్ అయితే డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్ మనకి బీఎస్సీకి సంబంధించి ఓకేనా. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి టాపిక్ అన్నమాట ఇది. మీకు ప్రతిరోజు కూడా క్లాసులు ఈ విధంగా మీకు ఆన్లైన్లో చెప్పబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి అయానిక్ బాండ్ ఓకేనా. సెకండ్ యూనిట్ వచ్చేసి మనకు అయానిక్ బాండ్ అనమాట. ఇది డిగ్రీ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్ అనమాట ఓకేనా. సెకండ్ సెమిస్టర్ డిగ్రీలో మనకు ఈ టాపిక్ ఉందంటే మనం ఈ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా. ఇక్కడ మరి అయానిక్ బాండ్ అంటే ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసినట్లయితే చూడండి. ఇక్కడ అయానిక్ బాండ్కి ఇంకో పేరు వచ్చేసి ఎలక్ట్రోవలెంట్ బాండ్ ఓకేనా. ఎలక్ట్రోవలెంట్ బాండ్ చూడండి ఒకసారి. ఇక్కడ అయానిక్ బాండ్ అంటే ఏంటంటే ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ విచ్ హోల్డ్స్ ద టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ టుగెదర్ ఈజ్ కాల్డ్ అయానిక్ బాండ్ ఓకేనా. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇన్ బిట్వీన్ టూ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అంటే ఇక్కడ మనకి అయాన్స్ అనేవి టూ టైప్స్ తీసుకోవచ్చు కదా. అయాన్స్ తీసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే ఒకటి క్యాటయాను, సెకండ్ వన్ వచ్చేసి యానయాను ఓకేనా. క్యాటయాన్ అంటే మనకు ప్లస్ తీసుకుంటాం, యానయాన్ అంటే నెగిటివ్ చార్జ్ తీసుకుంటాం కదా ఓకేనా. ఈ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ వీటిని మనము క్యాటయాన్, యానయాన్ కింద తీసుకుంటాం అనమాట. ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ ఇక్కడ చూడండి, వీటి మధ్య మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ ఓకేనా. వీటి మధ్య అట్రాక్షన్స్ ఎందుకు ఉంటాయంటే క్యాటయాన్ అంటే ప్లస్, యానయాన్ అంటే మైనస్ కదా ఓకేనా. ప్లస్ మైనస్ తీసుకుంటే మనకు అట్రాక్షన్ ఫోర్సెసే ఉంటాయి ఓకేనా. అదేవిధంగా మనకు ప్లస్ ప్లస్ తీసుకుంటే రిపల్షన్స్ ఉంటాయి, మైనస్ మైనస్ తీసుకుంటే రిపల్షన్స్ ఉంటాయి. ప్లస్ మైనస్ తీసుకుంటే అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి ఓకేనా. ఇక్కడ క్యాటయాన్ తీసుకుంటే ప్లస్, యానయాన్ మైనస్. కాబట్టి అవి ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ కాబట్టి వాటి మధ్య మనకి అట్రాక్షన్ ఫోర్స్ అని ఉంటాయన్నమాట ఓకేనా. దీన్ని మనం అయానిక్ బాండ్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. ఏ కెమికల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ ఆటమ్స్ బై ద కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు ద అదర్ ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ కెమికల్ బాండ్ ఓకేనా. ఈ అయానిక్ బాండ్ అనేది మరి క్యాటయాన్స్కి, యానయాన్స్కి ఎలా మనకు ఇక్కడ మధ్యలో ఫామ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ టూ యాటమ్స్ ఓకేనా. ఏమైనా సరే టూ యాటమ్స్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ ప్లస్ బి తీసుకుంటాను ఓకేనా. ఈ టూ యాటమ్స్ అనేవి మనకి ఇక్కడ చూడండి, ఏ నుంచి బికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది, బి నుంచి ఏకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. చూడండి, ఇక్కడ కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్స్, ఒకటి కావచ్చు అంతకంటే ఎక్కువ కావచ్చు, ఫ్రమ్ వన్ ఆటమ్ టు అదర్ ఓకేనా. ఏ నుంచి బికి, బి నుంచి ఏకి ఓకేనా. ఒక ఎలక్ట్రాన్ కావచ్చు, టూ ఎలక్ట్రాన్స్ కావచ్చు. దీన్ని బేసిస్గా మనం ఇక్కడ మనకి అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఎందుకు అలా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకుంటాయంటే నియరెస్ట్ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఓకేనా. మనకి ఇన్నర్ట్ గ్యాస్ ఉన్నాయి కదా ఓకేనా. ఇక్కడ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్, రేడాన్ ఇవి మనము ఇన్నర్ట్ గ్యాస్ కింద తీసుకుంటాం అనమాట. నియరెస్ట్ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం అవి ఆటమ్స్ అనేవి ఒకదాని నుంచి ఇంకొకటి ఎలక్ట్రాన్స్ని షేర్ చేసుకుంటాయి అన్నమాట ఓకేనా. ఎందుకు నియరెస్ట్ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అది కావాలనుకుంటుందంటే నియరెస్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నప్పుడు ఆ ఆటమ్ అనేది స్టేబుల్గా ఉంటుంది ఓకేనా. స్టెబిలిటీ కోసం నియరెస్ట్ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం అది ట్రై చేస్తుంది అనమాట. కాబట్టి ఎలక్ట్రాన్స్ని ఏ నుంచి బీకే కాదు ఏదైనా సరే ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఎందుకు అంటే నియరెస్ట్ ఇన్నర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కోసం అవి ట్రై చేస్తాయి అన్నమాట ఓకేనా. ఇక్కడ చూడండి, ద యాటమ్ దట్ లాసెస్ ద ఎలక్ట్రాన్స్ బికమ్స్ పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఓకేనా. ఇక్కడ చూడండి, ఏదైనా సరే ఒక యాటమ్ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్ అయిందనుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏ అనేటువంటిది యాటమ్ తీసుకుంటే ఏ అనేది ఎలక్ట్రాన్స్ని లాస్ అయితే ఓకేనా. మైనస్ ఈ మైనస్ అనే ఎలక్ట్రాన్స్ని లాస్ అయిందనుకోండి.
ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఏ ప్లస్ వస్తుంది. ఓకేనా. సో లాస్ అయితే ప్లస్. అదేవిధంగా ఏ అనేది ఎలక్ట్రాన్స్ని తీసుకుంది అనుకోండి, ఎలక్ట్రాన్స్ని తీసుకుంది అంటే యాక్సెప్ట్ చేస్తే, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏ మైనస్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఎలక్ట్రాన్స్ లాస్ అయితే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే నెగిటివ్ ఛార్జ్. ఓకేనా. సో ఈ పాజిటివ్ ఛార్జ్ని మనం ఏమంటామంటే సో క్యాటయాన్ అంటాం. ఓకేనా, క్యాటయాన్. ఈ నెగిటివ్ ఛార్జ్ని మనం యానయాన్ అంటాం. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఎందుకు ఈ క్యాటైన్స్ యానైన్స్ చెప్తా ఉన్నామంటే ఈ క్యాటయాన్కి యానానికి మధ్యలో మనకు అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి ఈ రెండు చెప్పడం జరుగుతుంది. సో క్యాటైన్ ఎలా ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ని లాస్ అయితే క్యాటైన్ వస్తుంది అంటే ప్లస్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే మైనస్ వస్తుంది. సో దీన్ని మనం యానైన్ అంటాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ చార్జ్డ్ అయాన్ వైల్ దట్ ఎలక్ట్రాన్ గెయిన్స్ దెమ్ బికమ్స్ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్స్. చెప్పా కదా, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటే అంటే తీసుకుంటేనేమో యానయాను, లాస్ అయితే చూడండి ఇక్కడ లాస్ అయితే కనుక పాజిటివ్ చార్జ్డ్ అయాన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అయానిక్ బాండ్ రిజల్ట్స్ ఇన్ కాంపౌండ్స్ నోన్ యాజ్ అయానిక్ ఆర్ ఎలక్ట్రోకోవలెంట్ కాంపౌండ్స్. ఓకేనా. సో ఇక్కడ అయానిక్ బాండ్ ఉన్నటువంటి కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే అయానిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు చూడండి, సో అయానిక్ బాండ్, సో అయానిక్ బాండ్ ఉందంటే ఆ కాంపౌండ్స్ని మనం అయానిక్ కాంపౌండ్స్ అంటాం. అయానిక్ కాంపౌండ్స్. ఇప్పుడు అయానిక్ కాంపౌండ్స్ ఉన్నాయి కదా మనకు అయానిక్ బాండ్ ఉండేది. సో కాబట్టి అయానిక్ బాండ్స్ ఉన్న వాటిని అయానిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే. నెక్స్ట్, విచ్ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అయానిక్ బాండ్ అనేది మనకు ఎక్కడ మనకు వేటికి మధ్య మనకు ఫామ్ అవుతుందంటే ఇక్కడ చూడండి, బిట్వీన్ నాన్ మెటల్స్ అండ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఓకే. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి, సో మెటల్స్కి నాన్ మెటల్స్కి మధ్య మనకు అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో ఇది మనకు అయానిక్ బాండ్ అంటే ఏంటి, సో అయానిక్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది ఏంటి అనేది. ఓకేనా. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ మనకు డయాగ్రామ్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ అయానిక్ బాండ్, ఎలక్ట్రోవలెంట్ బాండ్. సో అలా అయానిక్ బాండ్ అన్న ఎలక్ట్రోవలెంట్ బాండ్ అన్న రెండు ఒకటే. ఓకేనా. సో ఇక్కడ అయానిక్ బాండ్ ఆర్ ఎలక్ట్రోవలెంట్ బాండ్లో మనకు ఏ ఫోర్సెస్ ఉంటాయంటే సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్. సో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటాం వీటిని, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటాం. సో ఇవి మనకి టూ అయాన్స్ మధ్యలో మనకు ఉంటాయన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు డయాగ్రామ్ చూసినట్లయితే సో ఎలక్ట్రాన్ అనేది ఇది ఒక యాటమ్, ఇది ఏ యాటమ్ అనుకుందాం, సో ఇది బి యాటమ్ అనుకుంటే, సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది ఏ నుంచి బికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. ఓకేనా. చూడండి ఇక్కడ, సో ఇది ఎలక్ట్రాన్, సో ఏ నుంచి బీకి. ఓకేనా. అంటే చూడండి, ఇది ఏ ఆటం ఇది బి ఆటం అనుకుంటే ఏ నుంచి బీకి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది. సో ఈ విధంగా మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఒక యాటమ్ నుంచి ఇంకొక యాటమ్కి మారుతాయి అంటే చేంజ్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అయాన్స్ మధ్యలో మనకు బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ బాండ్ని మనం అయానిక్ బాండ్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ NaCl ఫార్మేషన్. ఓకేనా. NaCl అనేది మనకు వన్ ఆఫ్ ది అయానిక్ కాంపౌండ్ అనమాట. NaCl సోడియం క్లోరైడ్, NaCl సోడియం క్లోరైడ్. సో ఇక్కడ NaCl అనేది మనకు అయానిక్ కాంపౌండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ సోడియం లాసెస్ అండ్ ఎలక్ట్రాన్ టు గెట్ పాజిటివ్ చార్జ్ అండ్ chlorine accepts that electron to achieve a negative charge, and electrostatic forces holds these two atoms together in a crystallographic lattice. The sodium chloride is formed. ఇక్కడ చూడండి, ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని సార్ అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ. సో ఇక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే ఇక్కడ మనము సోడియం తీసుకుందాం. ఓకేనా. సోడియం అనేది సో ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకు Na+ అవుతుంది. ఓకేనా. Na+ ఉంటుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ మనకు క్లోరిన్ ఉంది కదా. సో ఈ క్లోరిన్ అనేది ఈ ఒక ఎలక్ట్రాన్ని తీసుకొని Cl- వస్తుంది. జాగ్రత్తగా వినాలి. ఓకేనా. సో ఇక్కడ సోడియం క్లోరైడ్ ఉంది కదా, సోడియం క్లోరైడ్ ఉండేది. సో ఇక్కడ సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి మనకు Na+ని ఫామ్ చేసింది. ఈ లాస్ అయిన ఒక ఎలక్ట్రాన్ని
సో సోడియం ఏదైతే కనుక లాస్ అయిన ఎలక్ట్రాన్ ఉందో ఈ ఎలక్ట్రాన్ని క్లోరిన్ తీసుకొని Cl మైనస్ని ఫామ్ చేసింది. ఓకేనా. సో ఈ Na ప్లస్ ప్లస్ Cl మైనస్ ఈ రెండు కలిసి మనకు NaClని ఫామ్ చేస్తాయి. ఓకేనా. సో ఇక్కడ ఇది మనం క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే ఒకసారి ఇక్కడ దీని యొక్క ఎగ్జాంపుల్స్గా మనం క్లారిటీగా ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే చూడండి ఇక్కడ సోడియం. సో సోడియం అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 11 కదా. ఓకేనా. సో 1s2 2s2 2p 6 3s1. సో దిస్ ఈజ్ సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. చూడండి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. సో 1 2 3 4. సో పీలో మనకి 1 2 3 4 5 6. సో అక్కడ ఎస్లో మనకు ఒక ఎలక్ట్రాన్ కాబట్టి సో ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం. సో దిస్ ఈజ్ సోడియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకేనా. కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం. ఓకే. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతా ఉంది. ఓకేనా. సో సోడియం ఎలక్ట్రాన్ ఎందుకు లాస్ అవుతా ఉంది అంటే ఇక్కడ చూడండి ఇక్కడ సో సోడియంలో ఒకసారి ఎలక్ట్రాన్స్ కొని చేసినట్టయితే చూడండి ఇక్కడ ఇది ఫస్ట్ సెల్. సో ఇది ఫస్ట్ సెల్. సో ఈ రెండు కలిసి సెకండ్ సెల్. ఇది వచ్చేసి థర్డ్ సెల్. ఓకేనా. ఇది ఫస్ట్ సెల్, సెకండ్ సెల్, థర్డ్ సెల్. ఓకేనా. సో ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ సెల్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈ 1s2 2s2 2p6 3s2లో అవుటర్ మోస్ట్ సెల్ ఏదంటే థర్డ్ సెల్ అనమాట. అంటే ఈ 3s1 ఓకేనా. 3s1 అనేది థర్డ్ సెల్ లేదా దీన్ని మనం అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ అంటాం లేదా అవుటర్ మోస్ట్ సెల్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ సోడియంకి నియరెస్ట్ మనకి నోబెల్ గ్యాసెస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే అంటే ఇక్కడ మనకి దేనికైనా సరే అంటే ఏ ఆటంకైనా సరే దాని యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్లయితే అది మనకు స్టేబుల్ అనమాట. ఓకేనా. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే అది స్టేబుల్. ఓకేనా. సో ఇది మనకి థర్డ్ సెల్. ఈ సెల్లో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంది. అంటే ఇది స్టేబుల్ కాదు. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉండాలి? టోటల్ 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఓకేనా. సో ఈ సోడియం అనేది ఎప్పుడు అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే ఇప్పుడు ఈ 1 ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకోండి అప్పుడు మనకు అవుటర్ మోస్ట్ సెల్ ఏమవుతుంది? సెకండ్ సెల్ అవుతుంది. ఓకేనా. సెకండ్ సెల్ వచ్చేసి 2s2 2p6. ఇక్కడ చూడండి 2 + 6 ఎలక్ట్రాన్స్ ఈజ్ఈక్వల్ టు 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఎప్పుడైతే ఈ ఒక ఎలక్ట్రాన్ని అది లాస్ అవుతుందో మనకి అప్పుడు రిమైనింగ్ ఏముంటుందంటే మనకి 1s2 2s2 2p6 ఉంటుంది. ఈ 3s1ని బయట పంపించేస్తే సో చూడండి ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ మొత్తం 6 + 2 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో. ఓకేనా. సో కాబట్టి ఈ సోడియం అనేది స్టెబిలిటీ కోసం ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది. లాస్ అయ్యి 2s2 2p6. సో ఓకేనా. సో ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతుంది అనమాట. ఆక్టేట్ అంటే కనుక 8 ఎలక్ట్రాన్స్ ఉండడం. ఓకేనా. 8 ఎలక్ట్రాన్స్ని దాని యొక్క అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అప్పుడు ఇది మనకి సోడియం అనేది స్టేబుల్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ సో కాబట్టి సోడియం Na అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Na+ని ఫామ్ చేస్తుంది. ఎందుకు ఏంటి అనేది ఇక్కడ మనకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఇదన్నమాట. మరి ఇక్కడ క్లోరిన్ తీసుకున్నట్లయితే క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ అనేది మనకి ఏం చేయాలి ఇక్కడ? సో అది ఇక్కడే రాస్తాను చూడండి. క్లోరిన్ సంబంధించి క్లోరిన్ కూడా సేమ్ అంతే. ఓకేనా. ఇక్కడ క్లోరిన్ 17 అటామిక్ నెంబరు. ఓకేనా. 1s2 2s2 2p6 3s2 3p6 10 12 18 ఇక్కడ 5 రాస్తాను. ఓకేనా. సో 17. ఓకేనా. సో దీంట్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ వచ్చేసి ఇది 3s2 3p5 1 2 1 2 3 4 5. ఓకేనా. సరిపోయింది. సో ఇది మనకు 3s2 3p5 అనేది మనకి క్లోరిన్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p5.
దీంట్లో చూస్తే మనకి ఇక్కడ ఇది అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్ కదా ఇది, ఓకేనా. సో 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఆక్టేట్ రూల్ని ఫాలో అవ్వడం కోసం ఎన్ని ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉన్నాయి, ఒక ఎలక్ట్రాన్ తక్కువగా ఉంది, ఓకేనా. ఇక్కడ మనకి సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయింది కదా, ఓకేనా. ఈ లాస్ అయిన ఎలక్ట్రాన్ని క్లోరిన్ తీసుకుంటుంది. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఇక్కడ చూడండి క్లోరిన్ అనేది Cl నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl మైనస్ ఎలక్ట్రాన్ తీసుకుంటే మైనస్ రాస్తాం, ఎలక్ట్రాన్ లాస్ అయితే ప్లస్ రాస్తాం, ఓకేనా. సో ఎప్పుడైతే చూడండి అప్పుడు ఏమొస్తుంది 3s2 3p6 వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి, ఓకేనా. సో 1 2 6, ఓకేనా. ఈ 3s2 అలాగే ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ మనం చూడండి ఇక్కడ మనకు Na నుంచి Na ప్లస్ ఫామ్ అయింది ఫస్ట్ స్టెప్లో, ఇక్కడ Na నుంచి Na ప్లస్ వచ్చింది, సెకండ్ Cl నుంచి Cl మైనస్ వచ్చింది. ఇప్పుడు ఈ రెండు Na ప్లస్ Cl మైనస్ రెండు కలిసి మనకి ఇక్కడ NaClని ఫామ్ చేస్తాయి, ఓకేనా. సో ఇది ఈ రకంగా మనకు అయానిక్ బాండ్ అనేది మనకు ఫామ్ అవుతుంది ఎక్కడ అంటే Na ప్లస్ Cl మైనస్ టు ఫామ్ NaCl. దిస్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ NaCl, ఓకే. ఇక్కడ డయాగ్రామ్ చూసి చూడండి, ఇక్కడ ఇది సోడియం యాటమ్, సో ఇది క్లోరిన్ యాటమ్, ఓకేనా. సోడియం యాటమ్, ఓకేనా, సోడియంలోంచి ఒక ఎలక్ట్రాన్ క్లోరిన్కి వస్తుంది, ఓకేనా. అప్పుడు సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అయినట్టు, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ని తీసుకున్నట్టు. సో కాబట్టి ఇక్కడ Na ప్లస్ ఇది Cl మైనస్ ఈ రెండు కలిపి మనకు ఇక్కడ NaClని ఫామ్ చేస్తున్నాయి, ఓకేనా. సో ఇది ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్, ఓకేనా, ఫార్మేషన్ ఆఫ్ అయానిక్ బాండ్ సంబంధించి. ఇక్కడ చూడండి ఇక్కడ క్లోరిన్ యాటము, ఇది సోడియం యాటమ్, ఓకేనా. సోడియం అయాన్ ఫామ్ అయింది Na ప్లస్, ఇక్కడ క్లోరిన్ అయాన్ ఫామ్ అయింది Cl మైనస్ రాసా కదా ఇక్కడ. సో టోటల్గా మనకి సోడియం క్లోరైడ్ NaCl అనేది ఫామ్ అయింది, ఓకేనా. సో ఈ రకంగానే మనకు MgCl2 కూడా మనకి ఈ రకంగానే ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఒకసారి ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఒకసారి. ఇక్కడ MgCl2 కూడా ఎలా ఫామ్ అవుతుందో. సో ఇక్కడ ఫస్ట్ మనం Mg తీసుకుందాం. Mg తీసుకుంటే మెగ్నీషియం, సో 12 అటామిక్ నెంబర్ 1s2 2s2 2p6 3s2, ఓకేనా. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ సెల్ చూస్తే 3s2 అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ ఇది సెకండ్ సెల్ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, 2p6లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు ఈ మెగ్నీషియం అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది, ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది అనమాట, ఓకేనా. సో Mg అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యి Mg+2ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి +2 రాసినాం, 1 ఎలక్ట్రాన్ అయితే Mg+ రాస్తాం, ఓకేనా. 3 ఎలక్ట్రాన్స్ అయితే Mg+3 రాస్తాం, అలా అనమాట. ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే లాస్ అవుతాయో అన్ని పక్కన ఇక్కడ రాయాల్సి ఉంటుంది, ఓకేనా. 2 ఎలక్ట్రాన్స్ తీస్తున్నాం కాబట్టి Mg+2. 2 ఎలక్ట్రాన్స్ని ఎందుకు లాస్ అవ్వాలి అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్తేనే అప్పుడు Mgకి అంటే మెగ్నీషియంకి ఇక్కడ అవుటర్ మోస్ట్ ఆర్బిటాల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 + 6 చూడండి ఇక్కడ 2 + 6 ఈజ్ ఈక్వల్ టు 8 ఎలక్ట్రాన్స్. సో దీనికోసం కాబట్టి ఈ 2 ఎలక్ట్రాన్స్ బయట పంపిస్తూ ఉన్నాం, ఓకేనా. సో Mg నుంచి మనకు Mg+2 అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ క్లోరిన్ చూడండి. క్లోరిన్ తీసుకున్నట్లయితే ఇక్కడ 1s2 2s2 2p6 3s2 3p5 ఇందాక రాసాయి కదా, ఓకేనా. 17 ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్లోరిన్కి ఒక ఎలక్ట్రాన్ ఇవ్వాలి మనం, ఓకేనా. ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటే ఇక్కడ ఆ ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో కాబట్టి ఆక్టేట్ రూల్ని ఫాలో అవుతుంది. ఇక్కడ ఏమో మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి, ఇక్కడ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఓకేనా. ఇక్కడ మరి మనకు 2 క్లోరిన్స్ ఉన్నాయి, MgCl2 ఫామ్ అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఒక క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి, ఇంకో క్లోరిన్ ఉంది కదా ఇక్కడ. సో కాబట్టి ఇంకో క్లోరిన్కి ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి, ఓకేనా. సో ఈ Mg 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతూ ఉంది. ఒక ఎలక్ట్రాన్ని ఈ క్లోరిన్కి ఇస్తుంది, ఇంకొక ఎలక్ట్రాన్ని ఈ క్లోరిన్కి ఇస్తుంది, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ రకంగా మనకు చూడండి ఇక్కడ Mg+2 ప్లస్
2Cl minus 2 ఓకేనా. సో టు ఫామ్ MgCl2 ఈ రకంగా రాయొచ్చు ఓకేనా. మన ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. సో ఇది మనకి MgCl2 ఫార్మేషను, అలాగే NaCl ఫార్మేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 5 మార్క్స్కి ఓకేనా. అయానిక్ కాంపౌండ్ అంటే ఏంటి, దాని యొక్క ఫార్మేషన్ యొక్క ఎగ్జాంపుల్స్ ఓకేనా, NaCl MgCl2 ఓకేనా. సో ఇది అయానిక్ కాంపౌండ్ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. సో నెక్స్ట్ మన క్లాస్లోకి నెక్స్ట్ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇటువంటి ఛానల్ వీడియోస్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.